శుభరాజ్ గారు, సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్తే. ఈరోజు జరుగుతున్నటువంటి టాలీవుడ్ నిర్మాతల మండలి సినీ కార్మికుల మధ్య వివాదం ఇది రెండో రోజు జరిగింది. ఇటు అటు చూసి అది మెగాస్టార్ చిరంజీవి ఇంటి వరకు వెళ్ళింది. అసలు 30% పెంచే యోచనలో ఇటు నిర్మాతలు కానీ సినీ ఇండస్ట్రీ కానీ లేదు అని చెప్తుంది. ఒక 5% మాత్రమే పెంచుతారు. కానీ ఆ నలుగురు చేయబట్టే చిన్న నిర్మాతల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ కార్మికుల బతికిచ్చేదే చిన్న సినిమాలు. ఖచ్చితంగా ఈ చిన్న సినిమాలు అనేది ఒకవేళ చిన్న నిర్మాతలు లేకుంటే కనుక చాలా మనుగడ పడిపోతుంది. ఈ పరిస్థితిలో అవి కూడా చూసి ఆలోచించాలి. ఎందుకంటే చిన్న సినిమాల బడ్జెట్ ఎంత, పెద్ద సినిమాల బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ వ్యయంలో చూడాలి అనేది, అంటే పిండి కొలది రొట్టె అనేది చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు పరిస్థితులు ఏంటి? సార్ నమస్కారం. ముందుగా స్వాతంత్రం ఇచ్చాను మనకి. మన కార్మికుల భవిష్యత్తు గురించి మంచిగా డిబేట్ చేస్తున్న సంతోషం సార్. సార్ ఇలా ఎట్లుంటుంది అంటే, నేను ఒక ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గా నేను లైవ్ గా చూసేది ఏంటంటే, దీని వెనుక కూడా కష్టం కూడా చాలా ఉంది సార్ చిన్న కార్మికులు. అది ఎవరికి కనపడదు సార్. ఎందుకంటే చిన్న చిన్న టెక్నీషియన్లు వెళ్ళి పని చేస్తే మాత్రమే వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్నా కూడా మార్నింగ్ 6 o'clock లొకేషన్లు ఉండాలి సార్. తర్వాత మహిళా వర్కర్లు ఉన్నారు అక్కడ. 2,000 మంది ఉన్నా 3,000 మంది ఉన్నా వాళ్ళే అందరు భోజనాలు చేసినాక వాళ్ళ ప్లేట్లు శుభ్రం చేయాలి మహిళా వర్కర్స్. సో ఒక టెక్నీషియన్ ఉన్నాడు సార్, ఇప్పుడు ఒక మేకప్ మ్యాన్ ఉన్నాడు, బిఫోర్ ఉండాలి, ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు సార్. అందరు రాకముందే వాళ్ళంతా చదువుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు ముఖ్యంగా 24 క్రాప్ల 13 ఒక యూనియన్లు అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సార్. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ యూనియన్ గా ప్రెసిడెంట్ గా ఉండి కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆర్టిస్టులు కూడా సార్ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు సార్. వాళ్ళు రెమ్యునేషన్ తీసుకుంటారు, వాళ్ళని గురించి మనం మాట్లాడలేం. కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో సార్, ఇక క్యాజువల్ గా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, వీళ్ళ కష్టం అంతా ఇంత కాదు సార్. పొద్దున్న ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూట్ ఉందంటే వాళ్ళు 4 గంటలకు వేసి 5 గంటల లోపు వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకొని 5 గంటలకు బయలుదేరితే మాత్రమే 6 గంటలకు లొకేషన్లు ఉండగలరు సార్. ఒకవేళ ఉండకపోతే ఇమీడియట్లీ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, మేనేజర్ మీరు అవసరం లేదు నేను ఇంకొకరిని పిలిపించుకుంటా అంటారు. పోటీ ప్రపంచం సార్. ఇలా మళ్ళీ లేట్ అయితే నన్ను తీసేస్తారామని పరిగెత్తుకుంటూ పోయి ఎంతో మంది యాక్సిడెంట్లు అయిన రోజులు కూడా నేను చూస్తుంటా సార్, ఫేస్ చూస్తుంటా. సో పెద్ద నిర్మాతలకు మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, మా కష్టాన్ని గుర్తించండి. 3 ఏళ్ల నుంచి ఇంత కష్టపడుతున్నా కూడా మేము అడిగిన ఎంత సార్? 30%. ఇప్పుడు ఒక సపోజ్ ఒక 1,500 పేమెంట్ ఉంది సార్, ఎంత పెరుగుతుంది సార్ 30% తీసుకుంటే? ఇప్పుడు పెద్ద పెద్ద అగ్ర హీరోలకి 100 కోట్లు 50 కోట్లు రెమ్యునేషన్ పెంచుతున్నారు సార్. మేమేం దాని మీద అడగట్లేదు. ప్రొడ్యూసర్లు కూడా సార్ ఒకటే సార్, ప్రొడ్యూసర్లే మాకు దేవుళ్ళు. ప్రొడ్యూసర్లు సినిమా చేస్తేనే కార్మికులు అన్ని సంఘాలు బతుకుతాయి, కార్మికుల ఫ్యామిలీలు బతుకుతారు. ఇప్పుడు నేనున్నా సార్, నా ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడి ఉంది కదా సార్. నాలాగా నా యూనియన్ లో దాదాపు 2,000 మంది ఉన్నారు సార్. ఆ 2,000 మందికి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు కదా సార్. మదర్, ఫాదర్, వైఫ్, పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. అందరు బతకాలంటే దీని మీద డిపెండ్ అయినాం. ఇప్పుడు మా ఆర్టిస్టుల సమస్య కూడా ఎట్లుందంటే సార్, ఈ రోజులలో ఒక కాస్టింగ్ అనే ఒక పదం అడ్డం పెట్టుకొని కొంచెం ఒక మూట వచ్చింది సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఏడీ డిపార్ట్మెంట్ లో దూరి వాళ్ళకి ఏదో ఇప్పిస్తాను, ఆఫర్ ఇచ్చేస్తారు, ఒక ఐఫోన్ ఇప్పిస్తా, లేకపోతే ఇంకోటి ఇప్పిస్తా, గోల్డ్ చైన్ ఇప్పిస్తా, ఈ రకంగా మేనేజర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ ఒకరిని పట్టుకొని వాళ్ళకు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఆర్టిస్టులనే కాకుండా నాన్ కాడర్ ఆర్టిస్ట్ కి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా సార్, ఇది రంగుల ప్రపంచం, ప్రతి ఒక్కరికి కనపడాలన్న ఉన్న పిచ్చి ఉంటుంది సార్ సినిమాలలో. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు సార్. నిజమైన ఆర్టిస్టులకు వర్క్ దొరకట్లే. ముఖ్యంగా మేము ఒకటే కొట్లాడుతున్నాం సార్ నిన్న నుంచి సార్. సార్ మేము ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, కౌన్సిల్ కానీ, ఫెడరేషన్ నుంచి మనం అడిగేది ఒకటే సార్, చిన్న కార్మికులను గుర్తించండి. ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచం అంతా వ్యాపించింది సార్. ఈ రోజు ఇండియాలోనే అగ్ర హీరో ఎవరు ఉన్నారంటే మన హీరోల పేర్లు వస్తున్నాయి సార్. ఇండియా లెవెల్ బాలీవుడ్ కన్నా ముందంజులు ఉంది సార్ మన ఇండస్ట్రీ. సో అట్లాంటి మూమెంట్ లో మన ఈ కార్మికుల గోళలు పట్టించుకుంటే ఎంత బాధాకరమైన అంటే సార్, ఈ రోజు వచ్చి మేము యూనియన్ లో మా మెంబర్లు చెప్తుంటే చాలా బాధ ఉంటుంది సార్. నేను ఇంత కష్టపడుతుంటే కూడా మాకు అట్లీస్ట్ ఒక 2,000 పేమెంట్ కూడా లేదు. ఈ రోజులల్లో ఒక చిన్న చిన్న పని చేసే వాళ్ళు కూడా మినిమం 1,000 రూపాయలు తీసుకుంటున్నారు. మేము 20-30 ఏళ్ల నుంచి దీన్ని నమ్ముకొని దీని మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మా దృష్టికి వస్తే మాది ఒక 1,300 1,400 సమ్ చేంజ్ ఉంది సార్. ఇంకా వేరే
కొన్ని ప్రొడక్షన్లు అయితే వాళ్ళకి 900-800 ఉంది. వాళ్ళు పడే కష్టం కూడా అంతింత కాదు సార్. అందరూ వచ్చే వరకు వాళ్ళు అన్ని రెడీ పెట్టి ఉండాలి సార్. రాగానే ఆ సినిమా అనేది కొంచెం షో పెట్టుకుంటారు సార్. ఏ ఆర్టిస్ట్ అయినా, ఇంకొక కెమెరామెన్ అయినా, మేకప్ మ్యాన్ అయినా, ఎవరు వచ్చినా కూడా పాపం వాళ్ళని అడుగుతారు, ఏమైనా టిఫిన్ రెడీ అయిందని. వాళ్ళు పాపం 2 గంటలకు 3 గంటలకు లేచి అన్ని సర్దుకొని మెస్కెళ్ళి రెడీ చేసుకొని మళ్ళీ అవన్నీ క్యారీ చేసుకొని లొకేషన్ తెచ్చి మళ్ళీ టేబుల్ రెడీ చేసి అందరికి మళ్ళీ ఫుడ్ పెట్టాలి. అంటే ముఖ్యంగా అందరు కార్మికుల శ్రమ ఉంది సార్. ప్రొడ్యూసర్ వారికి మేము అంటున్నాం, వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాం, వాళ్ళు సినిమా ఇస్తేనే మేము బతుకుతున్నాం. సో అట్లా అని ఇప్పుడు రేపు పొద్దున పెద్ద సినిమా ఒక 5 కోట్ల సినిమా, 10 కోట్ల సినిమాను 100 కోట్లు సంపాదిస్తే కార్మికులకు రిటర్న్ ఇవ్వరు కదా సార్. అదే చర్చకు వస్తుంది. మనతో పాటు కూడా అనుషారెడ్డి గారు ఉన్నారు, సినీ నటులు అండ్ నిర్మాత కూడా. అనుషారెడ్డి గారు, సరే శోభరాజ్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏదైతే రోజువారీ దినసరి కూలికి మాత్రం ఒక గిట్టుబాటు ధర ఉంటుంది, అతను ఆ కష్టం చేస్తారు. కానీ అతనికి ఇతను కంపేర్ చేస్తే మాత్రం ఒక సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఇంకేమో చేయలేరు. ఎందుకంటే ఇండస్ట్రీని, సినిమా తల్లిని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎంత కష్టానికైనా ఒడిదొరుకుతారు. ఈ నేపథ్యంలోనే మీరు అడుగుతున్న వాటిని 30% సమకూర్చే ఖచ్చితంగా 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు 5% మాత్రం ఇస్తారు అంటూ ఎలా అంటే దీని ముందుకు ఎలా పోతారు? సార్ ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్, లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్ గారిని కార్మికులు అప్రోచ్ కావాలి సార్. ఇక్కడ కార్మికుల కష్టం వచ్చినప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్ గారు ఉంటారు సార్. కాకపోతే ఇక్కడ అంతా ఉల్టా ఉంది సార్. ప్రొడ్యూసర్ గారి గుర్తు లేబర్ డిపార్ట్మెంట్ కి అప్రోచ్ అయ్యారు సార్. అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. కాదు సార్, లేబర్ డిపార్ట్మెంట్ కి కార్మికులు సార్ మా బాధ తెలుసుకోండి, మాకు కొంచెం ఉపాధి కలిగియండి, మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి, మేము కష్టపడ్డ దానికి న్యాయం చేయండి అని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ కార్మికులు వెళ్ళాలి. కానీ ప్రొడ్యూసర్లే వెళ్ళి మీరు సెటిల్ చేయండి అని లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్తే కమిషనర్ గారు కూడా ఈరోజు ఎప్పుడు కార్మికుల వైపే ఉంటారు సార్. కమిషనర్ గారు కూడా చెప్పాం సార్ మా బాధలన్నీ, అందరు 24 క్రాప్ల యూనియన్లు ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ గారు వెళ్ళి అందరు మా బాధలన్నీ చెప్పినాం సార్. ఇట్లా ప్రతి ఒక్క యూనియన్ బాధలు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి సార్, దయచేసి న్యాయం చేయండి, మేము కష్టపడ్డానికి ఫలితం అడుగుతున్నాము, మేమేదో వేలు అడగట్లేదు, జస్ట్ ఈ 3 ఏళ్ళు పెంచలేదు సార్. 3 ఏళ్లలో ఒక 30% సార్, చిన్న అమౌంట్ సార్. సార్ ఈ రోజు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయింది సార్. ఈ రోజు మా ప్రభాస్ గారు ఉన్నారంటే చాలా గొప్పగా, ఇండియా నంబర్ 1 నటుడు సార్. అది మన తెలుగు గడ్డ మీద మన టాలీవుడ్ హీరో అవ్వడం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే ప్రపంచం అంతా మన వైపు చూస్తున్నారు. ఈ రోజు 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లకు రీచ్ అవుతుంది సార్ సినిమా. కానీ కార్మికులకు ఏమన్నా మళ్ళీ బెనిఫిట్ వచ్చినప్పుడు ఏమి ఇవ్వము కదా సార్. మేము ఏదైతే శాలరీ మాట్లాడుకుంటామో, ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో అదే అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతాం సార్ అందరు కార్మికులు. రేపు లబ్ధి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారికి సార్ అది సరే నష్టపోవచ్చు, నష్టపోయిన దాన్ని మనం క్యాల్కులేషన్ వేయాలి దాన్ని కూడా. కానీ లబ్ధి పొందుతారు కదా సార్. పొందిన వాళ్ళు ఇవ్వడానికి ఏమున్నా సార్. ఇప్పుడు మరీ నష్టంగా ఉన్న వాళ్ళు, గరీబ్ వాళ్ళు సినిమా తీయలేరు కదా సార్. వాళ్ళ ఆర్థిక స్థాయి అదొక బిజినెస్ సార్. వాళ్ళు పెట్టే స్తోమిత ఉన్నప్పుడు, సినిమా తీసే స్తోమిత ఉన్నప్పుడే ఇండస్ట్రీకి రాగలరు ప్రొడ్యూసర్లు. మా టెక్నీషియన్లు వాడుకొని మన కష్టపడ్డ శ్రమకు న్యాయం చేయమంటున్నాం సార్. మేమేం అడగట్లేదు కదా సార్.